ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 22 బుధవారం రోజు జరుపుకునేటువంటి బలిపాడ్యమి పండుగ విశిష్టత ఏమిటో, ఏ నియమాలు పాటించాలో, బలి పూజ శుభ ముహూర్తం ఏమిటో, అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో, ఎవరిని పూజిస్తారో అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అందుకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండేటటువంటి మాసమే ఈ కార్తీక మాసం. కార్తీకం అనేది కృత్తిక అనే పదం నుంచి వచ్చింది. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపాలు వెళ్ళిన మర్నాడు. దీనినే బలిపాడ్యమని, గోవర్ధన పూజ అనే పేర్లతో పిలుస్తాము. కృత్తిక నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. కార్తీక మాసం మొదటి రోజు పూజించాల్సిన దైవము స్వాదాగ్ని. స్వాదాగ్ని అంటే అగ్నిదేవుని రూపం. మనం ఏదైనా హోమం క్రియ చేసేటప్పుడు ఓం స్వాహ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్వాదాగ్నికి సమర్పిస్తాము. స్వాహాదేవి, స్వాదాగ్ని ఈ రెండు రూపాలు అగ్నిదేవుని భార్యలు. అందుకే స్వాహాదేవి, స్వాదాగ్ని అగ్ని పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తాము. కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా ఆ ఇంట్లోకి శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక మాసం అంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. కార్తీక మాసం మొదటి రోజును బలిపాడ్యమే అంటాం. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఇంట్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టాలి. దేవుని మందిరంలోనూ తులసికోట ముందు కుబేర ముగ్గు వేయాలి. దీపారాధన, లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన చేయడం మంచిది. కార్తీక మాసం మొదటి రోజు దేవునికి పాయసం నైవేద్యంగా పెట్టాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు ఆవు నెయ్యిని దానంగా ఇస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో పులుపు పదార్థాలు తీసుకోరాదు. ఉసిరికాయలు కార్తీక మాసం 30 రోజులు తీసుకోరాదు. ఎవరైనా భోజనం చేస్తుంటే వారి ఎంగిలి పదార్థాలను తీసుకోరాదు. పాడ్యమి తిథిలో బ్రహ్మ ముహూర్తంలో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 2025 సంవత్సరం కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి అనేది అక్టోబర్ 21 సాయంత్రం 5:54 ప్రారంభమై అక్టోబర్ 22 రాత్రి 8:16 పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. సూర్యోదయానికి పాడ్యమి తిథి అనేది అక్టోబర్ 22 ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో బలిపాడ్యంని అక్టోబర్ 22 బుధవారం రోజు జరుపుకొనున్నాము. ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తంలో చేసే బలి పూజా సమయం అనేది తెల్లవారుజామున 5:42 నుండి 7:59 వరకు ఉందండి. ఈ మొత్తం వ్యవధి 2:18 ఉంది. గోవర్ధన పూజ, బలి పూజ సాయంకాల శుభముహూర్తం అనేది అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:52 నుండి సాయంత్రం 7:09 వరకు ఉందండి. మొత్తం వ్యవధి 2:18 ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.